ఈ వైశాఖ మాసం వస్తుంది కాబట్టి వైశాఖ మాసంలో మనం ఏం చేయాలి, అసలు వైశాఖ మాసం అంటే ఏమిటి, ఆ వైశాఖ మాసానికి అధిష్టాన దైవం ఎవరు, వైశాఖ మాసం యొక్క ప్రాముఖ్యత ఏమిటి, వైశాఖ మాసంలో చేయవలసిన దాన ధర్మాలు ఏమిటి. వైశాఖ ప్రాముఖ్యతని భారతీయులు ప్రవాస భారతీయుల కోరిక మేరకు భక్తివన్ మీకు తెలియజేస్తోంది. భక్తివన్ ద్వారా మీకు వైశాఖ మాసం యొక్క విశిష్టతని తెలియజేస్తూ ఉన్నాం. వైశాఖ మాసము అనగా ఇది మాధవ మాసము అన్నారు. మాధవుడు అంటే నారాయణ మాసం, ఇది మాధవ మాసం అన్నారు. విశాఖ నక్షత్రం రోజున పౌర్ణమి రోజు ఉండడం వల్ల దీని వైశాఖము అన్నారు. ఆధ్యాత్మికత, పవిత్రతకు, దైవశక్తికి ఎక్కువ శక్తి ఉండే మాసాల్లో వైశాఖ మాసం ఒకటి. అది ప్రత్యేకంగా చెప్పారు. వైశాఖం ఈ కార్తీక మాసంలో చూడండి, స్నానాలు, దీపం వెలిగించడము, దానం చేయడం విశేషం. మాఘమాసంలో స్నానము, పురాణము ఇవి విశేషం బాగా. అలాగే వైశాఖ మాసంలో దానం ప్రధానంగా చెప్పారు. కార్తీక మాసంలో దీపం వెలిగించడం, దీపాన్ని పూజించడం, దీపార్చన ఇవి ఉంటాయి. మాఘమాసంలో స్నానాలు, ఈ వ్రతాలు, పురాణం చదవడం వినటం జరుగుతుంది. వైశాఖ మాసం దానానికి ప్రతీక, అందుకే ఇది దానమాసము అన్నారు. కాబట్టి వైశాఖ మాసంలోనే మనకు అక్షయ తృతీయ అనేటువంటిది కూడా, దాన్ని అక్షయ తదియ అంటే అదే వస్తుంది. కాబట్టి అందులో ప్రధానంగా గంగా స్నానం చెప్పారు ఈ వైశాఖ మాసంలో. అలాగే విశేషమైనటువంటి మాసంగా ఈ యొక్క వైశాఖ మాసాన్ని చెబుతూ ఉన్నారు. శ్రీ మహావిష్ణువుకు అత్యంత ప్రీతికరమైన మాసాలలో వైశాఖ మాసం ఒకటి. ఏమండి, దీనే మాధవ మాసము అన్నారు. విష్ణువు స్వయంగా లక్ష్మీదేవికి వైశాఖ మహత్యాన్ని వినిపించినట్లుగా మనకి పద్మపురాణం చెబుతూ ఉంటుంది. శ్రీ మహావిష్ణువు లక్ష్మీదేవి తెలియజేస్తే ఆ కుమారుడు నారద మహర్షి తెలియజేశారు. నారదుడు అంబరీషుడికి ఈ వైశాఖ మహత్యాన్ని వివరించారు. మన భక్తివన్ తెలుగువన్లో కూడా వైశాఖ పురాణం, వైశాఖ మాహాత్యం అనక మీరు లాగిన్ అయితే కనుక చూడగలిగితే మనమే ఆడియో చెప్పడం జరిగింది. భక్తివన్ మీకు అందిస్తుంది చక్కగా ప్రవచనాన్ని, ఆ వైశాఖ మహత్యాన్ని తెలుసుకోవచ్చు. అలాగే వైశాఖ మాసాన్ని సాక్షాత్తు శ్రీ మాధవ యొక్క విష్ణు స్వరూపంగా చెప్పారు. వైశాఖము అనే పేరులో విశేషం దాగి ఉంది. విశాఖ నక్షత్రంతో కూడిన పౌర్ణమి వచ్చినందువల్ల వైశాఖ మాసం అని సాధారణ అర్థం. అది కాకుండా రాధోన్నతే కార్యమనయ ఇది రాధ అన్నారు. అంటే ఉత్పత్తి ప్రకారముగా రాధ అంటే కార్యసిద్ధి కలిగించేది అని అర్థం. అలాగే విశాఖతే కాంత్య వ్యపోతిథి అనే ఉత్పత్తి ప్రకారముగా వైశాఖ అంటే కాంతి చేత అంతటా వ్యాప్తించినది అనే అర్థం ఉంది. ఈ రెండు కూడా సమన్వయం చేస్తే వైశాఖము అనే పదం కాంతి చేత సర్వత్రా వ్యాప్తించి కార్యసిద్ధిని కలిగించినది అనే అర్థం చెప్పుకోవచ్చు. అనగా వైశాఖే మాధవో రాధ అన్నారు. అనగా గురుబల ప్రబోధకం చెబుతూ దీని ప్రకారముగా సర్వత్రా వ్యాప్తించి కాంతి చేత కూడుకున్న సమానమైన మాసమే వైశాఖ మాసం అన్నారు. అంటే రాధాకృష్ణుడి యొక్క కలయిక. ఏమండి, వైశాఖో మాధవో రాధ అన్నారన్నమాట. కాబట్టి మాధవ అంటే వసంతుడు అని అర్థం, అంటే విష్ణుమూర్తి శ్రీకృష్ణుడు అనే అర్థాలు వస్తాయి. అలా వ్యాప్తమై ఉన్నది. ఆ అర్థాల సంయమనం చేసుకుంటే మాధవుడు, వసంతుడు, రాధ అనే కాంతితో కూడిన ఆ రాధాకృష్ణుడు కాంతితో కూడుకుని ఉన్నారని కార్యసిద్ధిని కలిగించేటువంటి అర్థంగా చెప్పుకోవచ్చు. అందుకే దీనికి వైశాఖ మాసము మహావైశాఖి అనే పేరు కూడా ఉందన్నమాట. ఈ వైశాఖ మాసంలో నదీ స్నానం చాలా శక్తివంతం. మీకు కార్తీక మాసం, మాఘమాసం చలి ఎక్కువగా ఉంటుంది, వైశాఖ మాసం చలి ఉండదు. కాబట్టి గంగా స్నానం చేయమన్నారు. వైశాఖ మాసం ప్రాముఖ్యత ఏమిటంటే గంగా స్నానం లేదా దగ్గరలో ఉండే నదీ స్నానం చేయాలి. పాడ్యమి రోజు నుండి కూడా ప్రారంభించాలి. కాబట్టి
ఆయన సూర్యోదయ గడియలకు ముందుగానే లేచి గంగా స్నానం చేస్తే చాలా విశేషం. నదీ స్నానం చేయమన్నారు. అలాగే దానం చేయమన్నారు. ఉదకుంభదానం రాగి పాత్రలో నీళ్లు పోసి ఆ ఉదక కుంభాన్ని దానంగా ఇవ్వాలి. లేదా మట్టి కుండలో నీళ్లు పోసి ఆ ఉదక కుంభాన్ని కూడా దానంగా ఇమ్మన్నారు. అలాగే ఛత్రదానం గొడుగును దానంగా ఇమ్మన్నారు. చామర దానం విసినికర్ల దానంగా ఇవ్వాలి. సూత ఫలాలు వైశాఖ భాష విశిష్టత అదే, సూత ఫలాలు దానంగా ఇవ్వాలి. అలాగే గుడోదకం సాధు శీతల పానీయం అన్నమాట. చేత బెల్లం పానకాన్ని దానంగా ఇమ్మన్న. పానకం ఇస్తే అలాగే మనకి మజ్జిగని కనుక ఇచ్చినట్లయితే కూడా చాలా విశేష దానం అన్నమాట. చలువు పందిర్లు అని వేసేవారు పూర్వకాలం. ఇప్పుడు దాన్నే పదం మారిపోయి చలువు పందిర్లలో చలివేంద్రాలుగా మారిపోయామాట. ఎక్కడికో పైకి వెళ్ళిపోయేది అన్నమాట. ఆ చలివేంద్రాలు కూడా లేవు. ఇప్పుడు కూడా అవి కూడా రెడీమేడ్ అయిపోయాయి. ఎక్కడి నుంచో నీళ్లు కొన్ని తీసుకురావడం, అక్కడ పెట్టడం, ట్యాప్ ఇప్పుకోవడం, తాగడం. ఇచ్చేవాళ్ళు కూడా ఉన్నారులేండి ఇంక ఈ రోజుల్లో కూడా. అడిగేవాళ్ళు కూడా ఉన్నారు. నీళ్ళు అడిగితే మొక్కకే చూసేవాళ్ళు ఉన్నారు. కారులో లేవా, తెచ్చుకోలేదా, నీళ్ళు కావాలా, ఇంటికి వచ్చిన అతిథికి ముందుగా నీళ్ళే ఇవ్వాలి, ఉపశమనం ఉంటుంది. కాబట్టి ఉదకదానం వైశాఖ మాసంలో గొప్ప కీర్తిని పుణ్యాన్ని కూడా కలిగిస్తుంది. ఉదక కుంభదానం అంత వేడితో ఉంటారు కదండి. మానవులకే కాదు, పశుపక్షాదులు కూడా చిన్న చిన్న పాత్రల్లో నీళ్లు పెడితే బయట ఆ గోవులు కానీ పశువులు కానీ పక్షులు కానీ నీళ్లు తాగితే కూడా పుణ్యం. వచ్చినటువంటి వాళ్ళకి రాగానే ముందు మంచినీళ్ళు ఇవ్వాలి, అది చాలా మంచిది అన్నారు. కాబట్టి వైశాఖ మాసంలో చేయవలసినటువంటి దానాలు ప్రధానమైన దానం ఉదక కుంభదానం. ఏమంటే తర్వాత విశేషంగా గంగా స్నానం చేయాలి, అర్ఘ్యప్రదానం చేయాలి. అంతేకాకుండా విశేషంగా వైశాఖ నెల రోజులు కూడా ఎవరైతే వ్రతాన్ని ఆచరిస్తారో, గంగా గోదావరి కృష్ణ కావేరి నర్మదా ఈ నదుల్లో ఎవరైతే స్నానం చేస్తారో పుణ్యనదులు, అలా లేకపోతే ఇంట్లో అయినా సరే పుణ్యనదులు స్మరించుకుని ఎవరైతే గంగే చైవ యముని చైవ గోదావరి సరస్వతి నర్మదా సింధు కావేరి జలేస్మిన్ సన్నిధం కురు అవన్నీ చెప్పుకోలేకపోతే గంగా గంగా అని ఆ పలుచుకుని ఇంట్లో అయినా సరే చల్లటి నీళ్ళు చక్కగా స్నానం చేయమన్నారు. అలా ఎవడైతే వైశాఖ మాసం నెల రోజులు స్నానం చేస్తాడో, వైశాఖ మహత్యాన్ని పురాణాన్ని వింటూ ఉంటాడు, వైశాఖ మాసంలో చెప్పబడిన దాన ధర్మాలు ఆచరిస్తూ ఉంటాడు, భగవత్ కైంకర్యంలో ఎవడైతే ఉండో వాడు అశ్వమేధ యాగం చేసిన ఫలితాన్ని కేవలం ఒక్క వైశాఖ మాసంలో సునాయాసంగా ఈ పనులు చేస్తే వైశాఖ మాసం ఎంత విశిష్టత కలిగి ఉందో చూడండి. కాబట్టి మూలతో బ్రహ్మరూపాయ, మధ్యతో విష్ణురూపిణి, అగ్రతో శివరూపాయ, వృక్షరాజాయతే నమ అశ్వత్థ వృక్షాన్ని నమస్కారం చెయ్యాలి. పాలు నీళ్లు కలిపి ఆ చెట్టు మొదట్లో పొయ్యాలి. దాని చుట్టూ ప్రదక్షిణం చేయమన్నారు. మూలలో బ్రహ్మదేవుడు, మధ్యలో విష్ణుమూర్తి, అగ్రంలో పరమశివుడు ఉంటారు. శాశ్వతమైన అనాది అయిన వృక్షం, శాశ్వతమైన వృక్షం అశ్వత్థ వృక్షం. దాన్ని ఆరాధించమన. తులసి యన్మూలే సర్వతీర్థాన్ని యన్మధ్యే సర్వదేవత యదాగ్రే సర్వవేదస్య తులసీత్వం నమామ్యహం. తులసిలో కూడా నీళ్లు పోసి చక్కగా వృక్షాలు పెంచాలి. వృక్షో రక్షతి రక్షిత. వైశాఖ మాసం ప్రాముఖ్యత. మనకు చాలామంది చెట్లు కొట్టేస్తూ ఉంటారు. ఇప్పుడు గ్యాస్ దొరకట్లేదు కాబట్టి మళ్ళీ వృక్షాలు కావాలని అందరూ పాకులాడుతూ ఉన్నారు. అందరూ వృక్షాలు ఈ రోడ్డుకి ఇటు అటు కూడా ఉండాలి. వేసవకాలం వెళ్ళి చూడండి, ఎక్కడ బండి మీద వెళ్ళినా మీరు కారు మీద వెళ్ళినా కానీ అవి వేడి తట్టుకోలేదు. ఎంత ఏసీ ఉన్నా ఏ చెట్టు దగ్గర కారు ఆపుదాం లేదా బైక్ ఆపుదాం అనుకుంటారు. ఏ చెట్టు బస్సులలో కూడా ఆగుతూ ఉంటారు. ఎందుకంటే ఆ చల్లదనం వృక్షాలు ఎంత మేలు చేస్తున్నాయో, అవి చనిపోతూ కూడా మేలు చేస్తున్నాయి. మన మానవుల వల్ల ఏ ఉపయోగం లేదన్నమాట. అందుకే మానవుడు ఉపయోగపడాలి. కాబట్టి ఈ శరీరం ఉందంటే కలు ధర్మ సాధనం అన్నమాట. ధర్మ సాధనానికి వృక్షాలు ఇవన్నీ ఎలా ఉపయోగపడుతున్నాయి, మనం కూడా ధర్మ సాధన కోసమే గోవుల్లాగా వృక్షాలాగా ఉపయోగపడాలి. దాన ధర్మాలు 10 మంది ఉపయోగంగా ఉండాలని చెప్పారు. వైశాఖ మాసంలో దానం, అన్నదానం, అన్న సంతర్పణ చాలా విశేషంగా చెప్పారు. వైశాఖ మాసంలో చేయవలసిన దానాల్లో అన్నదానం, ఉదకదానం, ఉదకాన్ని ఇవ్వడం చాలా విశేషం. పాదరక్షల దానం, పాపం కాళ్ళు కాలిపోతూ ఉంటాయే అటువంటి వాళ్ళకి, పేదవాళ్ళ ఫుట్పాత్ మీద బాబా చెప్పులు లేకుండా ఉండేటువంటి వాడు కొత్త కొత్త చెప్పులు కొని అటువంటి వాళ్ళ దానం ఇవ్వాలి. తాగడానికి నీళ్ళు ఇవ్వాలి, మజ్జిగని దానంగా ఇవ్వాలి. ఇంకా వీలైతే మీకు రసన కానీ పానకాన్ని, గుడోదకాన్ని కనుక మిరియాలు వేస్తే ఆ మిరియాలు పానకం చాలా విశేషం.
ఎందుకు చైత్రమాసంలో శ్రీరామనవమికి ఎందుకు ఇస్తారు? రాముల వారికి ఇష్టం ఒకటే. రాముల వారు ఋషులు ఎలా పెట్టారంటే ఆ పానకం తాగడం వల్ల వేసవిలో వచ్చే తాపం తగ్గుతుంది. అందుకే వేసవికాలం ఎక్కువగా పానకం తాగమన్నారు. సూత ఫలాలు వస్తాయి, అవి కూడా దానంగా ఉన్నాయి, విసినికరలు ఇవ్వమన్నారు. ఈ విధంగా దానాలు శయ్యాదానం అశూన్యాసైన వ్రతం అంటారు. అది కూడా శయ్యాద మంచాన్ని పరుపుని కూడా కలిపి ఆ దానంగా ఇస్తే చాలా విశేషంగా చెప్పారు. కాబట్టి అలా చేయమని చెప్పారు. అలాగే ఒంటిపూట భోజనం చేయాలి. నక్తం కానీ ఏకభక్త వ్రతాన్ని కానీ ఈ వైశాఖ మాసంలో విశేషంగా మనకు చెప్పారు. శృతి స్మృతి పురాణానాం ఆలయం కరుణాలయం నమామి భగవత్పాదం శంకరం లోక శంకరం. అలాగే మనకు విశేషంగా ఏమిటంటే తోటకాష్టకాన్ని పఠించడం, అలాగే రామానుజాచార్యుల వారు శంకరాచార్యుల వారి యొక్క జయంతి, ఆదిశంకరాచార్యుల వారి యొక్క జయంతి మహోత్సవం కూడా వైశాఖ మాసంలోనే వస్తుంది. అక్షయ తృతీయ, నారసింహ జయంతి, పరశురామ జయంతి ఇవన్నీ కూడా మనకి ఈ యొక్క వైశాఖ మాసంలోనే విశేషంగా వస్తాయి. వైశాఖ మాసంలో సముద్ర స్నానం కూడా ప్రధానమైనటువంటి దానం చెప్పారు. సముద్ర స్నానం చేయాలి. పౌర్ణమి రోజున దానం కూడా పాయస దానాన్ని, ఉదక కుంభ దానాన్ని, పెరుగన్నాన్ని కూడా దానంగా ఇవ్వాలి. క్షీరాన్నాన్ని కానీ పాయసాన్ని కానీ దానంగా ఇవ్వడం వల్ల కూడా విశేషమైన సత్ఫలితాలు ఈ వైశాఖ మాసం వల్ల కలుగుతాయి. వైశాఖ మాసంలో వైశాఖ ఏకాదశి ఉపవాసం ఎంతో విష్ణువుకు ప్రీతికరంగా చెప్పారు. ఆ రోజు విష్ణు సహస్రనామం చేయడం, అలాగే శ్రీకూర్మ జయంతి అని కూడా చెప్పారు. అలాగే వైశాఖ మాసంలో వచ్చి ఏకాదశి సత్యనారాయణ స్వామి వారి యొక్క కళ్యాణం జరుగుతుంది. ఆయన అవతరించిన రోజుగా కూడా చెప్పారు. కాబట్టి ఆ రోజు వ్రతం ఆచరించడం విశేషంగా మనకి చెప్పబడింది అన్నమాట. ఇంకా చతుర్దశి రోజుని నృసింహ జయంతి, పౌర్ణములో మహావైశాఖి అనే పేరుతో సముద్ర స్నానాలు ఇవన్నీ కూడా చేయడం. వైశాఖ మాసం దానానికి స్నానానికి చాలా విశేషంగా చెప్పబడింది. కాబట్టి ఈ వైశాఖ మాసాన్ని మహావైశాఖి అని పిలిచారు. అందుచేత వైశాఖ మాసం యొక్క విశిష్టత ఇది అని తెలియజేస్తూ ఈ మాసం అంతా స్నానం చేయడం, దానం ప్రధానంగా దానమాసమే వైశాఖ మాసం. దానమాసం మాధవ మాసం, నారాయణుని స్మరించడం, ఆరాధించడం, కీర్తించడం, దాన ధర్మాలు ఆచరించడం, ఏవీ చేయడం, స్వల్పంగా నీటినైనా దానంగా ఇవ్వడం. ఎన్నో సంస్థలు వ్యాపారస్తులు కూడా చాలామంది బయటని పాపం నీళ్ళ పాత్రలు పెట్టేవాళ్ళు, అందరికీ కూడా చరువు పందిర్లు వేయడం, షాపుల ముందు, దేవాలయాల ముందు, అనేక సంఘాల వాళ్ళు, సంస్థల వాళ్ళు, అనేక ఆశ్రమాల వాళ్ళు ఎంతోమంది పాపం ఈ చరువు పందిర్లు వేస్తారు. అవే చలివేంద్రాలు అంటున్నారు కానీ చరువు పందిర్లు అన్నమాట. అవి చక్కగా ఉపశమనం పొందడం కోసం, కూర్చోవడానికి కుర్చీలను, తాగడానికి నీళ్లు, మజ్జిగ, పానకము ఇలాంటివన్నీ ఇస్తే ఉపశమనం పొందుతారు. ఎవడైతే ఆ ఎండబాధ నుంచి ఉపశమనాన్ని పొందాడో, నీటి వల్ల వాడు ప్రశాంతంగా ఉండడం, మనశ్శాంతి కలిగి ఆత్మశాంతి కలుగుతున్నటువంటి ప్రశాంతంగా ఆ దానం చేసేటటువంటి ఆ ఫలితం వెళుతుందన్నమాట. కాబట్టి చెప్పారు ధర్మంగా ఉండి వైశాఖ మహత్యాన్ని చదవడం కానీ, ఇలా చదువుతుంటే ఎవరైనా మన భక్తివనంలో ఉంది కానీ వింటం కానీ చేస్తే అన్ని విధాలుగా మీకు వైశాఖ మాసంలో మాధవ మాసం కాబట్టి చాలా విశిష్టత కలుగుతుందని అందరూ ఆచరించాలి అని చెప్పి భక్తివన్ కోరుకుంటూ వైశాఖ మాస విశిష్టతనంతా కూడా మీకు తెలియజేయడం జరిగింది.